రోడ్డు మీద తండ్రి కొడుకుని చేత పట్టుకొని ఏలు పట్టుకోరా అని తీసుకొని పోతున్నాడు. ముందు తండ్రి నడుస్తున్నాడు, వెనక కొడుకు నడుస్తున్నాడు. ఇప్పుడు తండ్రిని కొడుకు వెంబడించినంత వరకు తండ్రి ముందున్నాడు, కొడుకు వెనకున్నాడు. తండ్రి సన్నిధి కొడుకు తోడుగా ఉంది. కొంచెం దూరం వెళ్ళినాక మాయసంత, మాయలోక ఆకర్షణ, మాయసంతలోని వస్తువులను చూసి పిల్లవాడు ఆకర్షితుడయ్యాడు. ఆకర్షితుడయ్యి తండ్రి వేలు వదిలేశాడు. వదిలేసి ఆ మాయసంత వైపు, ఆ మాయసంతలో చిత్రాచిత్రమైన వస్తువుల వైపు వెళ్ళాడు. అంటే ఎటు వెళ్ళాడు? ఒకప్పుడు ప్రభువుని వెన్నంటి ప్రభువుతో నడుస్తూ ఆత్మీయంగా ఉండేవాడు. అతడు ఆత్మీయంగా ప్రభువుతో నడుస్తున్నప్పుడు ప్రభు అతనితో ఉన్నాడు, ఆయన సన్నిధి అతనితో ఉంది, ఆమెతో ఉంది. ఇప్పుడు మాయసంత ఆకర్షణలోకి వెళ్ళిపోయి ఆ మాయసంతలో చిత్రాచిత్రమైన వస్తువుల ఆకర్షణ దెబ్బకు అడ్డుపోయాడు. అంటే ఇప్పుడు ఎవరిని వదిలేశాడు? ప్రభు చేతిని వదిలేశాడు. వదిలేసి ఎడిపోయాడు? లేకపోతే ఎటుపోయింది? మాయసంతలోని ఆకర్షణల వైపు వెళ్ళింది. ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడు? పోతే పోయాడు దరిద్రుడు, వెధవ, నా వేలు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, వాడి కర్మోడు అనుభవించాల్సిందని వదిలేస్తాడా? లేకపోతే ఇప్పుడు కొడుకు వెంట తను నడుస్తాడా? కొడుకు వెంట పడతాడు. అప్పటిదాకా తండ్రి వెంట కొడుకు నడిచాడు, సన్నిధి ఉంది. ఇప్పుడు కొడుకు మాయసంత వైపు ఆకర్షితుడై వెళుతున్నా కూడా తండ్రి వదిలిపెట్టడు. స్తోత్రం. వెంటబడ్డాడు. వెంటబడి ఆ కొడుకు చేతిని అందిపుచ్చుకోవటానికి కేకలేస్తున్నాడు. మాయసంత వైపు వెళుతున్నావు కుమారుడా, మాయసంత వైపు వెళుతున్నావు కుమారి, దారి తప్పిపోతావు. నా వైపు మళ్ళు అని అట్లా కూడా వెంటాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభువు వదిలిపెడతాడా? సియోను అనుకుంటుందట, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అని. స్త్రీ తన చంటి పిల్లను మరచునా, తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక మానునా? వారైనా మరచుదుడేమో కానీ నేను నిన్ను మరువను అన్నాడు ఆయన. నీ అరచేతులు ఎంత ఉంటాయి? కొంచెం ఉంటాయి. కానీ ఆయన అరచేతులు ఎంత పెద్దవో తెలుసా? ఆ అరచేతులలో నిన్ను చెక్కుకున్నాడట. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను, నీవు నా సొత్తు, నేను నిన్ను మరువ జాలను అంటాడు ఆయన. అసలు మర్చిపోయి ఉండలేను అంటాడు. అంటే నీకు నమ్మకం కలిగిందో లేదో నాకైతే తెలియదు, కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఏడిచినా మొత్తుకున్నా ఇదైతే నిజం. ఆయన నిన్ను మరచిపోలేదు, మరచిపోడు. నువ్వు ఆయనను వెంబడించినప్పుడు ఆయన సన్నిధి నీకు తోడుగానే ఉంది. ఆయనను విడిచి నువ్వు మాయసంత వైపు వెళుతున్నప్పుడు కూడా ఆయన నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టి వెళ్ళలేదు. ఎట్లనన్నా తిరిగి నిన్ను వెనక్కి తిప్పాలని నీ వెంటబడి నడుస్తానే ఉన్నాడు ఆయన. అంటే ఇది నీ గొప్పతనం కాదు, నీ అందం, నీ ఆకర్షణ కాదు, తండ్రి ప్రేమ, ఆయన ప్రేమ. కొడుకు మాయసంత వైపు ఆకర్షితుడై వెళ్ళిపోతుంటే అబ్బాయి అందం కోసమో, లేకపోతే అబ్బాయి ముఖవర్చస్సు కోసమో, అబ్బాయి పనోడనో పరిగెత్తుతాడు ఆ తండ్రి. వాడు కళ్ళు లేని అందుడైనా, పనికిరాని కొడుకైనా, మెంటలోడైనా సరే, తండ్రికి ఎందుకు కొరగాని కొడుకైనా సరే, వాడిని కాపాడుకోవడానికి తండ్రి ప్రేమను బట్టి కొడుకు వెంటపడతాడు. అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి వెంబడిస్తూ ఆయనతో క్రమంగా నడుస్తున్నప్పుడు ఆయన నీకు తోడై ఉన్నాడు. తెలిసి తెలియక నువ్వు అడుగులు జారి దారి తప్పిన వేళ సైతం ఆయన నీ వెంటబడి కేక వేస్తానే ఉన్నాడు. వెనక్కి తిరగమని, మారు మనసు పొందమని, తప్పు దిద్దుకోమని, సరి చేసుకోమని, పశ్చాత్తాప పడమని, క్షమాపణ వేడుకొమ్మని, ఆయన వైపు మళ్ళుకొమ్మని ఆయన నీ వెన్నంటి పిలుస్తానే ఉన్నాడు. అప్పుడు ఆయన సన్నిధి నీకు తోడుగానే ఉంది. ఇప్పుడు కూడా ఆయన సన్నిధి నిన్ను హెచ్చరిస్తానే ఉంది. ఆయన నిన్ను విడవలా. కాబట్టి ఎవరికి ఈ విషయంలో సందేహం అక్కర్లేదండి.
ప్రభు మర్చిపోయాడని కానీ, వదిలేశాడని కానీ, విడిచిపెట్టాడని కానీ డౌట్ నీకు అక్కర్లా. నిరంతరం ఆయన నిన్ను కాస్తానే ఉన్నాడు, నీ పరిస్థితిని గమనిస్తానే ఉన్నాడు. అయితే ఇప్పుడు దోబూచులాట జరుగుతుంది. మనిషి కనపడట్లా, దాగుడు మూతలాటలు కనపడకుండా పిలిచినట్టు, కేకలేసినట్టు ఒక దోబూచులాట జరుగుతుంది. ఈ ముసుగంతా తొలగింపబడి ముఖాముఖి ఆయన మనం ఎదుర్కోగలిగినటువంటి ఘట్టం ఒకటి భవిష్యత్తులో రాబోతుంది. ఇక అక్కడ ముసుగు లేదు, దోబూచులాట లేదు, ఇక ముఖాముఖి కనపడతాడు. అయితే అప్పటిదాకా కొంతకాలము ఈ దేహంలో నివసించినంత కాలం మనం ఆయనకు దూరంగా ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఆయన మనతో ఉన్నాడా, ఆకాశంలో ఉన్నాడా? పెద్దగా చెప్పాలి. రెండూ కరెక్టే. ఆయన మనతో ఉన్నాడన్నది కరెక్టే, ఆయన ఆకాశమందున్నాడన్నది కూడా కరెక్టే. మా దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు కీర్తనకారుడు 115వ కీర్తన 2వ వచనం నుంచి చదువు. మాకు కాదు యెహోవా, మాకు కాదు అని మొదలు పెడతాడు 115వ కీర్తన 2వ వచనం చదువు. తీ బైబిలే. అన్యజనులు ఎందుకు వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు. అద్దుగో, మా దేవుడు ఎక్కడున్నాడని చెబుతున్నాడు, ఆకాశమందున్నాడు. మళ్ళీ వాక్యం ఏమంటుంది? భక్తులకు దేవుడు తోడై ఉన్నాడు అంటుంది. యెహోవా దావీదుకు తోడై ఉండెను, యెహోవా యోసేపునకు తోడై ఉండెను, యెహోవా తన భక్తులకు తోడై ఉన్నాడు అన్నాడా? మళ్ళీ ఏమంటాడు? మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు. సో దేవుడు ఆత్మరూపిగా మనతో ఉన్నాడన్న మాట నిజమే. అదే సమయంలో ఆయన ప్రత్యేకమైన సన్నిధి ఆకాశమందు ఉన్నది అన్నది కూడా నిజమే. ఆయన ఆత్మరూపిగా, సర్వాంతర్యామిగా మనందరితో కూడా ఉన్నాడు అన్నది నిజమే. మళ్ళీ స్పెషల్గా, ప్రత్యేకంగా ఆయన సన్నిధి ఆకాశంలో ఉన్నది అన్నది కూడా నిజమే. మనతో కూడా ప్రభు ఉన్నాడు అన్నది నిజమేగా. 24 పెద్దలు మనతో ఉన్నారా? కెరూబులు, శరాపులు, మహాదూతలు, దూతలు వీళ్ళందరూ ఉన్నారా మనతో? శరాపులు అంటే మహాదూతలు అని అర్థం. ఉన్నారా? లేరు. వాళ్ళు 24 పెద్దలు అందరూ కలిసి ఉన్నది పరలోకం. ఆయన అక్కడ ఉన్నాడు సింహాసనం మీద, ఒక్కడుగా సర్వాంతర్యామిగా మనతో కూడా ఉన్నాడు. అయిపోయిందండి. ఇప్పుడు మన ఊపిరితిత్తుల్లో గాలి ఉందా లేదా? ఉందా లేదా? ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తని వాళ్ళంతా పోయారన్నమాట, వాళ్ళకి ఊపిరితిత్తుల్లో గాలి లేదు. మరి చేతులు ఎత్తరే, బాగానే ఉన్నారు బతిగా. ఓకేనా? ఊపిరితిత్తుల్లో అందరికీ గాలి ఉంది. అంటే మన బాడీలో, మన శరీరంలో వాయువు ఉంది. గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటే అందులో కూడా గాలి ఉంది. ఒక బెలూన్ తీసుకొని అందులో మనం ఊదితే అందులో కూడా గాలి ఉంది. గాలి ఒకటే, మన బాడీలో ఉంది, బెలూన్లో ఉంది, గదిలో ఉంది. ఈ 3 దాటితే ఇదిగో ఈ ప్రపంచంలో విస్తారంగా పరచుకొని ఉన్నది వాయువు. ఒక్క వాయువే ఎన్ని ప్రదేశాల్లో ఉందో చూడండి. అయితే ఉన్న ప్రతి చోట ఒకే పరిమాణంలో ఉందా? లేదు. మన బాడీలో కొంత పరిమాణంలోనే ఉంది. బెలూన్లో మనం ఊదితే కొంత పరిమాణంలోనే ఉంటుంది. గదిలో ఉంటే కొంత పరిమాణంలోనే వాయువు ఉంటుంది. ఈ 3 దాటి బయటకు వస్తే అదిగో ఈ ప్రపంచంలోకి మనం కొలవలేనంత వాయువు ఉంది. స్తోత్రం. అట్లాగే మనలో దేవుని సన్నిధి ఉంది, మనతో కూడా దేవుని సన్నిధి ఉంది. దాంతోపాటు ఈ ప్రపంచమంతటా దేవుని ఉనికి ఉంది. ఈ 3 గాక ఆకాశమందు కూడా దేవుని ప్రత్యేక సన్నిధి ఉంది. అర్థమైతే గట్టి కొట్టు. ఇక నేను ఈ పాయింట్ నుంచి పక్కకు వస్తా. స్తోత్రం. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి కూడా ఈ పోలిక సరిపోతుంది. అర్థమైందా? కొలవలేనంత ఆత్మగా ఉన్నాడు, కొలత ప్రకారం భక్తుల మీదకి వచ్చిన ఆత్మగా కూడా ఉన్నాడు. యేసయ్య మీద కొలత లేకుండా ఉన్నాడట. మోషే మీద ఉన్న ఆత్మలో ఒక పాలు నియమిస్తే 70 మంది మీదకి వచ్చింది. అంటే 70 మంది మీద ఉన్న ఆత్మశక్తి మోషే ఒక్కడి మీద ఉంది. అందుకే అన్ని లక్షల మందికి సమాధానం చెప్పగలిగాడు. లక్షల మందికి సమాధానం అంతమందికి సమాధానం చెప్పడానికి అవసరమైన ఆత్మశక్తి కావాలి. అందుకే మోషే తన పని ముగించేటప్పుడు ఆ శక్తి యెహోషువ మీదికి వచ్చేటట్టు చేతులు ఉంచాడు. లేకపోతే యెహోషువ వల్ల ఏది కాదు. మోషే మీద ఉన్న ఆత్మలో పాలు యెహోషువ మీదకి వచ్చినట్లు చేతులు ఉంచమన్నాడు దేవుడు. ఆ శక్తితోనే యెహోషువ వాళ్ళని వాగ్దత్త దేశాన్ని చేర్చాడు. ఏలియా మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ నా మీదకి వచ్చినట్లు కోరుకున్నాడు. ఆయన మీదకి వచ్చినట్లు ఎలీషా నా మీదకి వచ్చినట్లు దయచేయమని కోరుకున్నాడు. ఈ 2 పాళ్ళు, 70 పాళ్ళు, 1 పాలు, అసలు కొలతేలేనంత ఆత్మ, కొంచెముగా దైవాత్మ, ఆత్మ పూర్ణులై ఉండుట ఎంత బైబిల్లోనే ఉన్నాయి. పరిశుద్ధాత్మను గురించి ఆలోచించేటప్పుడు కూడా ఈ వాయువును గురించి ఎగ్జాంపుల్ చెప్పానే, అది సూటబుల్ అవుతుంది. బెలూన్లో ఊదినప్పుడు కొంత పరిమాణం, అది కూడా వాయువే. గదిలో ఉన్నప్పుడు చిన్న గదిలో కొద్ది పరిమాణం, పెద్ద గదిలో ఇంకొంచెం పరిమాణం. ఇవన్నీ దాటి బయటికి వస్తే ఎంతమందికైనా సరిపోయినంత వాయువు. పరిశుద్ధాత్మ చూడండి, ఏ మనిషికి ఆ మనిషికి వ్యక్తిగతంగా అభిషేకమై ఉంటాడు. అవసరమైతే అభిషేకపు పరిమాణం ఇంకా పెరుగుతుంది. ప్రపంచంలో భక్తిపరులు అందరి మీద కూడా ఆయన ఉంటాడు. ఈ భూమి మీద ఉన్నంత, భక్తుల మీద ఉన్నంత మాత్రమే కాక ఇంకా కావాలంటే కూడా దేవుడు పంపుతాడని ఉంది.